గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఉంటుంది అది ఎవరైనా. సార్ ప్రేక్షకులందరికీ మీరు యాక్టర్‌తో పాటు డైరెక్టర్‌గా కూడా బాగా తెలుసు. మళ్ళీ మీ దగ్గర నుంచి డైరెక్షన్ ఏమన్నా మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారా? అంటే ఆపేయలేదు డైరెక్షన్‌ని. అంటే ఈసారి మళ్ళీ ఏమన్నా ఇంటర్వల్ బ్రేక్‌లు ఏమన్నా అదే ఉంటాయా? ఆపేయలేదు, ఇంటర్వల్లే మళ్ళీ. ఓకే. డెఫినెట్‌గా చేస్తాను. ఎందుకంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఐ వాంట్ టు డూ ఐయామ్ డూయింగ్ ఆర్ టు సర్వైవల్ అలాంటివి కాదండి ఇక్కడ. హ్మ్. నేనెప్పుడో 16, 17 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ 17 ఇయర్స్ ఇంకా కొంచెం ఎక్కువే అయింది. అక్కడ కూడా చిన్న గ్యాప్‌లొచ్చి ఒక 20 ఏళ్ల క్రితం అనుకున్న ఒక స్క్రిప్ట్‌ని ఒక 16 ఏళ్ల క్రితం మళ్ళీ రీడూ స్టార్ట్ చేసాం. దాని మీద రీసెర్చ్‌లు గాని, అది గాని చేసుకుంటూ వచ్చాం. అది ఇప్పుడు కొలికంటే మధ్యలో బికాస్ ఆఫ్ నేను బిజీ అయిపోవడం, చేస్తామా చేయమా డౌట్‌లో మళ్ళీ ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంటే కదా! బికాస్ యూ షుడ్ రీసెర్చ్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా! అగైన్ యూ షుడ్ స్పెండ్ మనీ. సమ్ పీపుల్ విల్ బి దేర్. దే షుడ్ గో. అక్కడికంతా వెళ్ళి అవన్నీ తీసుకొని కలెక్ట్ చేసుకొని రావాలా. టైం పట్టేస్తుంది. ఒకసారి 1 డేలో అయిపోతుంది. ఒకసారి 1 మంత్ అయినా అవ్వదు. యాహ్! ఫ్యామిలీ ట్రీస్ దొరకడం. అప్పుడు ఆ క్యారెక్టర్‌లో మనుషులు. ఇట్స్ ఎపిక్. ఎవ్రీబడీ నోన్ స్క్రిప్టే. కాకపోతే మోర్ అథెంటిక్‌గా చేయాలని చెప్పి వి రీచ్ ఆల్మోస్ట్ ఆల్ వి హావ్ డన్ 90%, 95% అయిపోయింది. ఇంకో 5% చేసిన తర్వాత ఐ విల్ గో ఫర్ ఎ ప్రింటెడ్ వెర్షన్. ప్రింటెడ్ వెర్షన్‌కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఐ వాంట్ టు డూ ది ప్రీవ్యూస్ ఆల్సో. ఓకే. ప్రీ విజువలైజేషన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బాగుంటుంది. ఇలాంటి స్క్రిప్ట్ చేసుకుంటే బెటర్. సో అది కూడా చేసేద్దాం. అప్పుడు ఐ వాంట్ టు గో ఫర్ ది గోల్. అంటే ఆ రోజు ఎవరు చేస్తారు, ఏం చేస్తారు అన్నది ఇంక నేను దానికి వెళ్ళలేదు. ఎందుకంటే అందరూ నా వాళ్ళే, హ్మ్. నాకు తెలిసిన వాళ్ళే, ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే నాకు పెద్దగా నాకు వెళ్ళి కూర్చొని కథ చెప్పడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. హ్మ్. రైట్, ఇదేదో మళ్ళీ కమర్షియల్ లేకపోతే ఏదో డైరెక్టర్గా నిలబడాలనో లేకపోతే ఇంకోటని కాదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నది చేస్తే అథెంటిక్గా చేయాలనుకున్నాం. అదే అథెంటిక్గా వచ్చింది స్క్రిప్ట్. అంటే ఒరిజినలే మనం అనుకున్నట్టే ఉంది, జరిగింది. హ్మ్. దాన్ని కొంచెం అటు ఇటు చేసి దాన్ని క్లుప్తం చేసుకొని మన సినిమాటిక్గా రెడీ చేసుకుంటూ వచ్చాం. ఓకే. అండ్ ఒక 18 ఎండ్ నుంచి 19 వరకు జరిగే ఒక కథ ఓకే. సో పాన్ ఇండియా స్టోరీ వచ్చింది. అంటే నేను అవేం చూడట్లేదండి. ఇట్స్ హిస్టరీ. స్టోరీ ఇట్స్ హిస్టరీ. ఓకే. ఐఎమ్ డూయింగ్ ఇట్. నా సినిమా రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా అవుతుందేమో తెలియదు. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీ సచ్ అ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. బట్ ఐ వాంట్ టు టెల్ ది వరల్డ్ వాట్ రియల్లీ హూ హీ ఈస్ అన్నది కదా. సార్ 2013లో 2 మూవీస్ అనేది కూడా రిలీజ్ అయ్యాయి. యాస్ ఎ డైరెక్టర్‌గా మీరు చేసిన తర్వాత. సో ఆ తర్వాత అదొక ఇంటర్వల్ బ్రేక్ అనేది తీసుకొని దెన్ యాక్టింగ్ వైపు అనేది కూడా వచ్చారు. సో కేజీఎఫ్‌లో కనిపించేది రియల్ గడ్డమా? లేకపోతే ఎలా సార్ అది? కేజీఎఫ్ నుంచి మీరు ఇప్పుడు నేను రేపు రిలీజ్ అవుతున్న సినిమాలు హ్మ్. అన్నీ గడ్డంతోనే ఉంటాయి. మీరు ఇప్పుడు ఇంకో నాకు తెలిసి ఇంకో 5, 6 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యేవాళ్ళు ఉన్నాయి. యాహ్! అన్ని గడ్డంతోనే ఉంటాయి. అన్ని ఒరిజినల్ గడ్డం, ఒరిజినల్ జుట్టు. ఇంతవరకు గడ్డం ఉండేది నాకు. దాన్నే మేనేజ్ చేసుకొని కొంచెం ఇలా మేనేజ్. హరిహర వీరమలు ఇంత ఉంటుంది. యాహ్! విశ్వంబర్ అయితే అసలు టోటల్గా ఇంతవరకు ఉంటుంది. కొన్ని ఎక్స్టెన్షన్ కూడా చేసాం దానికి. ఓకే. ఒరిజినల్తో పాటు ఎక్స్టెన్షన్స్ చేసాం. లక్కీగా అన్ని జీరో చేసుకొని అయిపోయి అన్ని కమిట్మెంట్స్ అయిపోయాయని చెప్పిన టైంలో ఏంటి మారుద్దన్న టైంలో లక్కీగా నాకు ఫోన్ కాల్ వస్తుంది. హ్మ్. తీస్తే మన రాజ్ కుమార్ గారు, అబ్బాయి శివరాజ్ కుమార్ గారు ఉన్నారు కదా Yeah, కన్నడలో. ఆయన ఓన్ బ్యానరు వాళ్ళ మిస్సెస్ పేరు మీద గీతా పిక్చర్స్ అని, దాని మీద అబ్బార్ అని చెప్పి ఒక సినిమా చేస్తున్నారు. హుహు. వాళ్ళ సిస్టర్ కొడుకు హీరోగా. ఆల్రెడీ 2 సినిమా ముందు సినిమా మధ్య హిట్ అయింది 2022లో అనుకుంటా. ఇది సెకండ్ ఫిల్మ్ అబ్బాయికి. ఓకే. ధీరన్ రామ్ కుమార్ అని చెప్పి. వాళ్ళ నాన్న కూడా పెద్ద యాక్టర్ అక్కడ, రామ్ కుమార్ అని చాలా పెద్ద హీరోగా చేసిన వారు వాళ్ళ అబ్బాయి. అంటే రాజ్ కుమార్ గారి కూతురి కొడుకు. ఓకే. సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ పోలీస్ ఆఫీసర్, ఒక మైనాలో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, త్రూఅవుట్ హీరోలా ఉంటాడు, నిలబెడతాడు సినిమా. అలాంటి ఒక ఎస్పీ క్యారెక్టర్ అది. వాళ్ళిద్దరు ముగ్గురు అనుకొని శివన్న కూడా ఉండిందేమో మనసు చేయాలని నాకు తెలియదు. బట్ అలా అనుకున్నది టక్కని నేను చేస్తే బాగుంటుందని చెప్పి ఓన్లీ థింగ్ హర్డిల్ వాస్ మై బియర్డ్ అండ్ ఓకే. ఇది అందుకు చేయలేమో అయినా అడిగి చూడండి తప్పలేదు అన్నారట శివన్న. అప్పుడు ఫోన్ చేసి అడిగితే ఒకసారి కథ వింటాను అన్నాను. పక్కన పెట్టండి, నాకు ఆ జుట్టును గడ్డం ఉన్న జుట్టు, కథ విన్నాం అన్నాను. హ్మ్. కథ విన్నాను. కథ వింటే నాకు ఇమ్మీడియట్గా థాట్ ఆఫ్ డూయింగ్ దట్ క్యారెక్టర్. Yeah. సరే, ఎందుకంటే దేనికైనా ఒక బ్రేక్ కావాలిగా. ఇది ఎక్కువైపోయి ఈ మధ్య
బట్ దీనివల్ల నేను చాలా సినిమాలు కూడా వదిలేశాను, టు బి ఫ్రాంక్. అండ్ చాలా సినిమాలు వదిలేశాను. ఒక వచ్చి వదిలి ఉన్నాయి అనుకుని వాళ్ళే పిలవకుండా ఆడకుండా మానేస్తారు. నేను అనుకున్నా అయిపోయి కానీ కుదరలేదు, గడ్డం అంటే అయ్యో కుదరదు, అందుకే ఫోన్ కూడా చేయలేదు. అనుకో చూడు పేరు ఉంటుంది అని జరిగినవి కూడా ఉన్నాయి చాలా. నేను అనుకున్నాను ఎట్లా ఒక 12 years 13 years 2014 నుంచి 25 వరకు, ఓకే ఓకే అంటే ఆల్మోస్ట్ ఆల్ 11 years. 11 years అంతకుముందు గడ్డం ఉంటుంది, ఎప్పుడు గడ్డం అయ్యప్పంటే గడ్డం గడ్డం ఉంటుంది కానీ మరీ చిన్నది, అంత heavy గా ఏజ్లో ఆ గడ్డం ఉండేది. అలా 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 నల్లగడం పిలిచేవారు నన్ను ఇళయరాజా గారు. నల్లగడం ఇట్లా అనేవారు. అలాగూ తమాషా ఏంటంటే లక్కీగా రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్పొచ్చు ధైర్యంగా. ప్లీజ్ కాదు, ఏమైందంటే అన్నీ అయిపోయాయి కదా అని చెప్పి ఓకే తీసేసాను. వెళ్ళాను, ఒక 3 days షెడ్యూల్ ఉండింది, బెంగళూరు చేసుకుని వచ్చేసాను. ఏ మూవీ ఇది ఇప్పుడు నేను చెప్పిన Okay. పబ్బార్ అంటే పోలీస్ ఆఫీసర్. వచ్చాను, కాదు షూటింగ్ వెళ్ళే ముందు ఇక్కడ తీసా మొత్తం, ట్రిమ్ చేసి మొత్తం హ్యాపీగా. అంత ఇంత ఉండేది కదా హెయిర్, పోలీస్ ఆఫీసర్ బాగున్నాం అంటే చిన్న కావాలి. డైరెక్టర్ డిస్టర్బ్డ్ 1-2 days షేవ్ చేయని ఒక పోలీస్ ఆఫీసర్, అది కావాలంటే ఫుల్ 1 day ట్రిమ్ చేసేసాం. హెయిర్ కట్ ఏమో పోలీస్ కట్ చేసేసాం. మన బయటకు వచ్చి ఏంటి ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంటుంది అని చెప్పి చూస్తే హలో అంటే రన్నింగ్ సినిమా డేట్లు చెప్తున్నారు. ఏ సినిమా అన్న, ఏ సినిమా ప్లీజ్? నా పరిస్థితి ఆలోచించండి. జోక్ చేస్తున్నారా ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటి అయిపోయింది అన్నారు కదా అంటే కాదు ప్యాచర్కి వచ్చింది. ఇదే అనుకుంటే ఒక 2 hours 3 hours ఇంకో ఫోను, వాళ్ళు కూడా అదే అంటారు, ప్యాచ్ వర్క్ అంటారు, ఇంపార్టెంట్ సీన్ అంటారు, హెవీ డైలాగ్స్ అంటారు. మరి ఎలా మేనేజ్ చేశారు? అయిపోయాను అనుకున్నాను. అంటే ఏమవుతుందంటే చిన్న డిస్టర్బెన్సేగా. ఇప్పుడు డైరెక్టర్ లేదండి గడ్డం అన్న షాక్ ఉంటుందిగా, రన్నింగ్లో ఉన్నాం కదా అంటారుగా. లక్కీగా వాళ్ళు అర్థం చేసుకొని లేట్లో అవ్వడం వాటి వల్ల వీటి వల్ల అనుకొని వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇంకా తీసేసాం. నేను అదే అన్నాను, తీసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంత డిస్కషన్ పెట్టినా వేస్ట్ రా స్వామి, తీసేసాను ఇప్పుడు ఏం చేయలేదు, రాదు, వెయిట్ చేయలేరు కదా, అది రావాలి కొన్ని నెలలు పడుతుంది, అంత రాదు కదా. ఆల్టర్నేటివ్ నేను వచ్చి నుంచుంటాను స్పాట్లో, మీకు ఎందుకు, మీకు అడిగారు కదా నేను ఇస్తాను వదిలేండి అన్న. ఓకే, నా స్టాఫ్ని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడి ముంబైకి పంపించి రెడీ చేయించి వెళ్ళి నేను కారు దిగి లోపలికి వెళ్తున్నాడు నమ్మకం లేదు వాళ్ళకి. ఓకే, నేను పీకేసిన కోడ్లో వచ్చాడని డిస్కషన్ అయింది బయట. మనం ఏవో అలా అనుకున్నాం, ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయన అయిపోయాం. వెళ్ళి 2 hours రెడీ బయటకు వస్తే సినిమా కెమెరామెన్ వెళ్ళి మాట్లాడుతున్నాను, ఆయనకి ఐడియా లేదు ఇది టోటల్ ఇన్సిడెంట్. అందరికి తెలుసు డైరెక్టర్ దగ్గర నుంచి. సినిమా కెమెరామెన్ మామూలుగా మాట్లాడేస్తున్నాడు నాతో. నేను మాట్లాడి 2 months మాట్లాడి కనపడలే. ఫైనల్గా ఐడియా వచ్చిందా అంటే అవును సొంతంగా మా కేరళ మళ్ళీ బట్ మీరు రాసేది ఉన్నాను బాబు మొత్తం పెట్టింది రాను ఇంపాసిబుల్ సార్ కనపడలేదు, ఇంపాసిబుల్ అని అందరు యూనిట్ మొత్తం అదే అన్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.